దీన్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ అన్బాక్సింగ్ చేసిన తర్వాత చాలా బాధపడ్డాను. ఇంత డిసప్పాయింట్ అయితే నేను ఎప్పుడూ అవ్వలేదు. ఎందుకు ఇంత డిసప్పాయింట్ అయ్యానో నాకు కూడా అర్థం కావట్లేదు. తెప్పించాం కదా అని యూజ్ చేస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకో ఏంటో ఈ వీడియోలో చూసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే రీసెంట్గా టైగాట్ అనే బ్రాండ్ నుంచి ఒక ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టాను. దీని ఒరిజినల్ ఎంఆర్పి వచ్చేసి 1999, కానీ నాకైతే అమెజాన్ సేల్లో 599 రూపీస్కి వచ్చేసింది. సో అమెజాన్ నుంచి నాకైతే ఒక కార్డ్బోర్డ్ రిసీవ్ అయ్యింది. పెట్టిన 4 డేస్కి వచ్చేసింది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాము ఏమొచ్చాయో. టోటల్ 18,000 మెంబర్స్ వరకు పర్చేస్ చేసినట్టు చూపిస్తుంది. దాంట్లో రివ్యూస్ కూడా బాగున్నాయి. సో చూద్దాం మనం. ఒక ఇన్వాయిస్ని కార్డ్బోర్డ్కి అటాచ్ చేసి పంపించారు. వీళ్ళైతే ఒక రింగ్ లైట్ కూడా పంపించారు. అదైతే నాకు ఆ కార్డ్బోర్డ్ బాక్స్ చాలా డెలికేట్గా అనిపించింది. ఒక సైడ్ నుంచి పడిపోతున్నాయి కూడా. ప్యాకేజింగ్ అంత నీట్గా లేదు రింగ్ లైట్ ప్యాకేజింగ్ అయితే. ఇంక ఈ రింగ్ లైట్తో పాటు దానికి బ్లూటూత్తో కంట్రోల్ చేసే ఒక వైర్ కూడా అటాచ్ చేసి ఉంది. ఫోన్ని ఫిక్స్ చేసుకోవడానికి ఒక అడ్జస్టర్ అండ్ అలాగే ఒక స్క్రూ ఇచ్చారనమాట హైట్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇంకా ఇది చూపిస్తాను కదా రిమోట్ కంట్రోల్తో మన బ్లూటూత్తో. సో రింగ్ లైట్ ఫిక్స్ చేసుకుని కంట్రోల్ చేసుకోవడమే. అలాగే ఇంకా ఫ్లెక్సిబుల్ ఎక్స్టెండర్ టైప్ ఒకటి ఉందన్నమాట. దీంతో మనం ఎటు కావాలంటే అటు రొటేట్ చేసుకోవచ్చు. మన ఫోన్ని యాంగిల్స్ని బెండ్ చేసుకునేలాగా దాన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మన ట్రైపాడ్ స్టాండ్ అనమాట. చూపించాను కదా ఇందాక అన్బాక్స్ చేసినప్పుడు. ఇది కూడా ఒకటి పంపించారు. దీన్ని అయితే మన ఫోన్ని ఎటు కావాలంటే అటు పెట్టుకుని మనం వీడియో షూట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. బాగుంది అని రివ్యూ ఇచ్చే లోపలే నాకు అక్కడ ఒక డ్యామేజ్ కనిపించింది. చిన్న డ్యామేజే కదా అని లైట్ తీసుకుంటే మాత్రం మనం తప్పు చేసినట్టే. ఎందుకంటే మనం దానికి కాస్ట్లీ కెమెరా కానీ ఫోన్ కానీ అటాచ్ చేస్తాం కదా, అది గబుక్కుని కింద పడిపోతే పగిలిపోతాయి. సో నేనైతే దీన్ని విషయంలో చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు నేను దీన్ని రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. రిటర్న్ ఇచ్చేస్తాను, లేదంటే రీప్లేస్మెంట్ ఉంటే రీప్లేస్మెంట్ కూడా ట్రై చేస్తాను. చూద్దాము, అది కూడా వచ్చిన తర్వాత రివ్యూ చేద్దాము. కానీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. అమెజాన్లో దీన్ని రివ్యూస్ చేసుకున్నాను కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. బాగుంటుంది అనుకున్నాను, కానీ ఇలా చిన్న డ్యామేజ్ రావడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. రీప్లేస్మెంట్ ఉంటే కనుక నేను రీప్లేస్మెంట్ ట్రై చేస్తాను. నెక్స్ట్ టైం వస్తుంది కదా అప్పుడు కూడా రివ్యూ చేస్తాను. ఇంకా స్టాండ్కి ఆ చిన్న డ్యామేజ్ కాకపోతే మిగిలిందంతా ఓకే. రీప్లేస్మెంట్ ట్రై చేసిన తర్వాత అప్డేట్ ఇస్తాను. ఈ లోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.